గవర్నమెంట్‌కి సంబంధించి ఏదన్నా స్కీమ్ అమలవుతున్నప్పుడు దాని మీద విమర్శించకూడదు అనేది నేను అనుకునే మాట. ఎందుకంటే ఇప్పుడు 50,00,000 మంది బెనిఫిషియరీలు ఉంటే 30,00,000 మందికి ఇచ్చినా కూడా వాళ్ళందరూ బెనిఫిషియరీలే కదా! ఆ స్కీమ్ గురించి ఎందుకు మాట్లాడాలి అని. కానీ ఒక వారం రోజుల నుంచి మీరు గమనిస్తే ఒక వెబ్ పేపర్‌లో గానీ, డైరెక్ట్ ఫిజికల్ పేపర్‌లో గానీ, న్యూస్ పేపర్‌లో అన్నదాతకు ఆనందం రెట్టింపు, డబల్ రెట్టింపు సాయం ఈ రేంజ్‌లో ప్రకటనలు వస్తున్నాయి. నిజంగా అలా జరుగుతుందా? ఈ ఈ యాడ్స్ ద్వారా ఎవరు లాభం చేకూర్చుకోబడుతున్నారు అనేది చూడాలి. ఎవరు? ఆ పత్రికలు. ఏ పత్రికలకి ఆ యాడ్స్ ఇస్తే వాళ్ళకి లాభం. వాళ్ళకి డబల్ లాభం. అంతకు మించి డబల్ రెట్టింపు అంటే డబల్ అన్నా రెట్టింపు అన్నా ఒకటే కదా! డబల్ ఆనందం ఎలా వచ్చింది? అంతకుముందు 20,000 ఇస్తే ఇప్పుడు 40,000 ఇస్తే డబల్ అనుకోవాలి. లేదు 7,000 ఇస్తే 14,000 ఇస్తే డబల్ అనుకోవాలి. అంతకుముందు కూడా పీఎం కిసాన్ యోజన ఉండేదిగా, అన్నదాత ఉండేది కదా, రైతు భరోసా ఉండేది కదా. మరి ఇప్పుడు డబల్ ఎలా అయింది? పైగా 20,000 ఏదో ఎకాఎకి వేసేసినట్టు, ఈ 7,000 పడిపోయినట్లు ఎందుకు ఇస్తున్నారు ఈ యాడ్స్? ఈ యాడ్స్ ద్వారా మీరు పేపర్లకు లాభం చేకూర్చడానికి, వాళ్ళేమో మీకు భజన చేస్తూ కూర్చోడానికి. అంతకుమించి ఇంకేదన్నా ఉందా? ఇప్పుడు రైతు భరోసా, ఇప్పుడు అన్నదాత సుఖీభవ ఉంది ఆంధ్రప్రదేశ్లో. దానికి సంబంధించి ఖాతాలకి పీఎం కిసాన్ యోజన అంటే ప్రైమ్ మినిస్టర్ గారు వేసే ఖాతాలకి తేడా ఎందుకు వస్తుంది? వీళ్ళు రైతులు కాకుండా పోయారా? వాళ్ళ ఖాతాల్లో వీళ్ళు రైతులు కాకుండా పోయారా? మరి ఎందుకు 6 లక్షల మంది రైతుల ఖాతాలు ఒక అకౌంట్ నుంచి మిస్ అవుతున్నాయి? మరి ఇక రెట్టింపు లాభం, రెట్టింపు సంతోషం ఎలా దక్కుతుంది? ఎవడికి దక్కుతుంది? అంటే వెయ్యకపోవడం ద్వారా ఈ 2 స్కీముల తాలూకు ప్రభుత్వాలకు దక్కుతుందా? ఎక్స్‌చక్కర్ అంటుంటారు కదా, ప్రభుత్వాలకి డబుల్ లాభమా? లేదంటే ఈ పేపర్లకి రెట్టింపు ఆనందమా? ఏది ఎలా జస్టిఫై చేస్తారు? స్కీమ్ గురించి మాట్లాడట్లా నేను. వాళ్ళని ఎందుకు అనర్హులుగా చేశారు 6 లక్షల మంది రైతుల్ని? ఆ పథకానికి కానీ, ఈ పథకానికి కానీ. కొంతమంది ఈ పథకం పడితే ఆ పథకం రావట్లేదంటే పోయి వాళ్ళని అడుక్కోండి అంటాం. నాకు పీఎంది పడింది, సీఎంది పడలేదు అంటే పోయి వీళ్ళని అడుక్కోండి అంటాం. ఏంటి అడుక్కు తినే ఆలోచనలు ఎందుకు చేయాలి వాళ్ళు? వాళ్ళకేం పని? ఇప్పుడు ఆ స్కీమ్ పెట్టమని రైతులు ఏమన్నా కోరారా? డిమాండ్లు ఏమైనా చేశారా? ఓట్ల కోసం మనమే కదా తీసుకొచ్చిన దాన్ని సక్రమంగా చేయాలి కదా. సక్రమంగా చేయకుండానే 20,000 అని పెద్ద తాటికాయ అంత అక్షరాలతో వేసి మనం ఎంత వేస్తున్నాం వాళ్ళకి? 7,000. నువ్వు అదే చూపించవచ్చు కదా. ఇదిగో ఇప్పుడు పడిని 7,000, ఇప్పుడు పడిని 7,000, తర్వాత పడతాయి 20,000, పడతాయి 20,000 అని పడకముందే పడుతున్నట్లు యాడ్స్ ఇవ్వటము. దీని వెనక కూడా పెద్ద ఇదే మోడో సపరా అండి. ప్రతి 6 నెలలకి ఇది పడ్డప్పుడల్లా ఈ యాడ్ ఇస్తాం. ఈ యాడ్ ఇవ్వడం ద్వారా కనీసం ఒక 50 లక్షలు ఆ ప్రకటనల రూపంలో పలానా పత్రికలకి సంతర్పణ. అంతకుముందు చేయలేదా? చేశారు. మరి ఇప్పుడు మనం చేస్తుంది డబల్ కదా. రెట్టింపు ఆనందం, రెట్టింపు సంతోషం ఎవరి కళ్ళలో క్లియర్ కట్గా అర్థమవుతుంది కదా. వెబ్ ఎడిషన్స్లో ఇలా యాడ్స్ వస్తుంటే అర్థం కాలేదు నాకు. ఏంటి ఇప్పుడు జూన్ 20 అన్నారు, ఆ రోజు వేయలేదు. ఆగస్టు పోయింది, ఆగస్టు 2 అన్నారు. సరే ఏదో ఒక డేట్లో పడిందిలే అనుకుంటే ఇవాళ ఆగస్టు 13 వచ్చినా కూడా ఇంకా ఆ యాడ్స్ ఎందుకు వస్తున్నాయి? ఇన్నిసార్లు యాడ్స్ ఇచ్చాం కాబట్టి స్కీమ్కి సంబంధించి ఇంత డబ్బు మేము ఇవ్వాలి అనే కదా, ప్రభుత్వం తరఫున లాభం చేకూర్చడమే కదా. అదేంటంటే పత్రికలు మాకు బాగా ఇదిగా ఉంది, సర్క్యులేషన్ విపరీతంగా ఉంది, మాకు ఇస్తారు, ఇవ్వాల్సిందే, ఇచ్చేశారు. మిగిలిన వాళ్ళు అడగకూడదా? అడగొద్దు. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో హయాంలో వీళ్ళకి ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రభుత్వం హయాంలో వాళ్ళకి ఇవ్వరట. వాళ్ళది పార్టీ పత్రికను తిట్టేటప్పుడు మరి మీదేంటి? అంతకుమించా డబుల్ ఆనందం ఎవరికి? రెట్టింపు సంతోషం ఎవరికి? 20,000 పడ్డాయని 20,000 నెంబర్ వేస్తున్నారు. పడినప్పుడు కదా వేయాల్సిందే. మరి పడని పోయిన సంవత్సరం తాలూకు నిధుల సంగతి ఏంటి? ఏంటంటే ఆర్థిక కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. మొన్న ఆయన ఏబి వెంకటేశ్వరరావు చెబుతున్నాడు, అప్పులు చేస్తున్నారు కదా, మరి అదంతా ఏమవుతుందంటే అప్పులు చేసేది డెవలప్మెంట్ కోసం అని మీకు ఎవరు చెప్పారు? అప్పులు చేస్తుంది సంక్షేమ పథకాలకి అని. మరి అప్పులు చేసిన ఆ డబ్బులన్నీ ఏం చేశారు? సంక్షేమ పథకాలు అమలు అవ్వలేదేం పోయిన సంవత్సరం? మరి ఎందుకు అవ్వాలా? మరి చెప్పండి ఏబి వెంకటేశ్వరరావు గారు, చెప్పండి. మీరు అన్నిటి మీద మాట్లాడుతున్నారు కదా, మాట్లాడండి, చెప్పండి. డబుల్ ఆనందం, రెట్టింపు సంతోషం ఎక్కడ ఎవరికి?